పరవిద్యా మూలమున ధీరులెరుగు పరమతత్వము జ్ఞానేంద్రియములకు గాని కర్మేంద్రియములకు గాని అందని తగుటచే అతీంద్రియమై ఉండును. ఈ యొక్క అతీంద్రియమై అంటే మన జ్ఞానేంద్రియాలకు కానీ, అంటే మనకు జ్ఞానేంద్రియము నాలుక, చర్మము, చెవులు, కళ్ళు, ఇవన్నీ మనస్సు, ఇవన్నిటికీ కూడా ఆ పరతత్వము అందదు, కనిపించదు. కర్మేంద్రియములు అనగా చేతులకు, కాళ్ళకు, అట్లాగే మనము చేసేటువంటి నోట్లో ఉండేటువంటి పళ్ళకు, నోరుకు, ఇవన్నిటికీ కూడా ఇవి కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలకు దైవము తెలియదు, జ్ఞానేంద్రియాలకు తెలియదు. ఒక్క మనస్సుకు మాత్రము తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. దానికి సాధన పెట్టాలి. అందుకోసమే ఈ జ్ఞానం. అటువంటి అతీంద్రియమై ఉండును. ఏది? ఆ పరతత్వము అనే బ్రహ్మతత్వము అతీంద్రియ శక్తులు సంపాదించుకోవాలి. అంటే ప్రకృతి వలన వచ్చినటువంటి ఈ యొక్క పదార్థాలకు పరమాత్మ ఎప్పుడూ కనిపించడు. పట్టుకుందామంటే దొరకడు. వాసన చూస్తామా అంటే వాసనకు రాడు. రుచి చూద్దామా అంటే ఆయనకు ఏ రుచి లేదు. పులుపు, ఉప్పు, చేదు, మరి ఏ దానికి కూడా పట్టుకుందామా అంటే దొరకడు. ఇవి కర్మేంద్రియములు. ఈ విధంగా విందామా అంటే చెవులకు వినపడడు, కళ్ళకు కనపడడు. ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా పరమతత్వము దొరకదు. ఒక్క మనస్సును దానికి జ్ఞానం బోధించి పదును పెట్టి సాధన చేస్తే ఆ మనస్సుతోనే ఆ పరమతత్వము పరమాత్మ తెలుసుకొనబడును. అంతకు మినహా మనకు కనిపించే రూపములు అన్నీ కూడా ప్రకృతి వస్తువులు, జడ పదార్థములు, రాళ్ళు, రప్పలు అని వాటికి ఆ విధంగా ఇంకా ఏవైనా సరే మట్టి, పుట్ట, నీళ్లు, ఆకాశము, ఈ విధంగా సూర్య చంద్రాదులు, ఇవన్నీ భూమి, ఇవన్నీ దేవతలు. కానీ జలదేవతలు, చైతన్య దేవతలు కాదు. జలదేవతలు అంటే ఆ చైతన్యమైనటువంటి బ్రహ్మము ద్వారా పనిచేస్తాయి తప్ప తనంతట తాను పని చెయ్యవు. జీవుడు శరీరాలకు, జీవుణ్ణి శరీరంలో ప్రవేశపెట్టాడు పరమాత్మ. ఈ ప్రకృతిని, అన్ని గ్రహాలను నడుపుతున్నాడు పరమాత్మ జీవుల కోసం. కాబట్టి అంతటి దివ్యమైనటువంటి ఆ గొప్ప శక్తియే పరమాత్మ. కేవలం మనం ఒక రాయి అనుకుంటే ఎట్లా పరమాత్మ అవుతాడు? ఆలోచించండి. ఒక రాయిని దేవుడని, ఒక చెట్టును దేవుడని, ఒక పుట్టను దేవుడు అనుకుంటే ఈ పుట్టలు మనకు నీళ్ళు ఇచ్చాయా? ఈ పుట్టలు సూర్యుని తయారు చేశాయా? ఈ బొమ్మలు అంతంత ఉండేటువంటి గ్రహాలను